చాప్టర్ 1 లెట్స్ రీకాల్ గుర్తుకు తెచ్చుకుందాం. వర్క్షీట్ 3 సబ్ టాపిక్ రైటింగ్ నంబర్స్ ఫ్రమ్ వర్డ్స్ టు న్యూమరల్స్. సంఖ్యలను వాటి పేర్లతో జతపరచడం మరియు సంఖ్యలను పోల్చడం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్. సంఖ్యలను సరైన సమాధానాలతో జతపరచండి. లెఫ్ట్ సైడ్లో మనకి సంఖ్యలు ఉన్నాయి, రైట్ సైడ్లో మనకి వర్డ్ ఫామ్లో ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ ఏముంది, 6 ఉంది కదా, చూడండి. 6 రైట్ సైడ్లో ఎక్కడుంది, ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఒక లైన్ ఇలా మనం గీస్తాం. తర్వాత సెకండ్ది ఏముంది, 713 ఉంది. ఎక్కడుంది 713? రైట్ సైడ్లో స్టార్టింగ్లోనే ఉంది 713 అని. కాబట్టి దీన్ని మనం ఇలా గీస్తాం. తర్వాత థర్డ్ వన్ 307 మనకి రైట్ సైడ్లో ఇక్కడ ఉంది 307. అంటే ఇక్కడ నుంచి మనం ఒక లైన్ ఇలా డ్రా చేస్తాం అనమాట. తర్వాత 64 రైట్ సైడ్లో ఎక్కడ ఉంది, సెకండ్ వన్. అంటే ఇక్కడ నుంచి లైన్ని మనం ఇలా డ్రా చేస్తాం. తర్వాత 570 ఎక్కడ ఉంది, రైట్ సైడ్లో ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇలా డ్రా చేస్తాం. తర్వాత 284 ఎక్కడ ఉంది, కింద వైపు ఉంది 284. కాబట్టి ఇక్కడ నుంచి ఇలా డ్రా చేయాలి. తర్వాత 291 ఇది మిగిలిపోయింది, ఇది ఒకటే. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేస్తాం. సెకండ్ క్వశ్చన్ ఏముంది, సర్కిల్ ద స్మాలెస్ట్ నంబర్ ఇన్ ఈచ్ లైన్ అని అన్నారు. ప్రతి అడ్డు వరుసలోని అతి చిన్న సంఖ్యకు 0 చుట్టండి అని అన్నారు. చిన్న సంఖ్యని మనం ప్రతి వరుసలోనూ గుర్తించాలి. దానికి మనకు ఒక షార్ట్ కట్ ఉంది. అదేమంటే ఇక్కడ మనకి ఏ నంబర్లో అయితే తక్కువ నంబర్లో డిజిట్స్ ఉంటాయో అదే మనకి స్మాలెస్ట్ నంబర్. ఒకవేళ సమానమైన నంబర్లో డిజిట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేయాలా, ఫస్ట్ నెంబర్ని ప్రతి నెంబర్లోనూ కంపేర్ చేస్తాం. అవి కూడా మళ్ళీ ఈక్వల్గా ఉంటే మరి సెకండ్ నెంబర్ని మనం కంపేర్ చేస్తాం అనమాట. ఫస్ట్ వరుసలో ఏమున్నాయి మనకి, 290, 47, 6 అని ఉంది. ఇప్పుడు దీంట్లో 3 డిజిట్స్ ఉన్నాయి, దీంట్లో సెకండ్ దాంట్లో 2 డిజిట్స్ ఉన్నాయి, థర్డ్ దాంట్లో 1 డిజిట్ ఉంది. కాబట్టి మనకి అన్నిటికంటే చిన్నది ఏదవుతుంది, 1 డిజిట్ ఉన్నదే అన్నిటికంటే చిన్నది అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏం చేస్తాము, సర్కిల్ చేస్తాం ఇలా. తర్వాత సెకండ్ వన్ 548, 90, 109 అని ఉంది. ఇందులో మనకి దీంట్లో 3 డిజిట్స్, సెకండ్ దాంట్లో 2 డిజిట్స్, థర్డ్ దాంట్లో 3 డిజిట్స్. అన్నిటికంటే తక్కువ డిజిట్స్ దేంట్లో ఉన్నాయి, సెకండ్ దాంట్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని సర్కిల్ చేస్తాం. ఇదే స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది కాబట్టి. తర్వాత థర్డ్ క్వశ్చన్లో 575, 372, 285. ప్రతి దాంట్లోనూ మనకి 3 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి దాంట్లోనూ ఫస్ట్ డిజిట్ని చూస్తాం. ఏముంది ఫస్ట్ డిజిట్, ఇక్కడ 5 ఉంది. ఇక్కడ ఏముంది ఫస్ట్ డిజిట్ 3 ఉంది. ఇక్కడ ఏముంది ఫస్ట్ డిజిట్ 2 ఉంది. కాబట్టి ఇందులో చిన్నది ఏది, 2. కాబట్టి ఇది మొత్తం, ఈ నంబర్ మొత్తం ఏమవుతుంది, అన్నిటికంటే చిన్న సంఖ్య అవుతుంది అనమాట. అందుకు దాన్ని సర్కిల్ చేస్తాం. తర్వాత డి క్వశ్చన్లో కూడా అన్నింటిలోనూ మనకి 3 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటప్పుడు మరి ఏం చేయాలి, మనము ప్రతి దాంట్లోనూ ఫస్ట్ నెంబర్ని కంపేర్ చేసుకుంటాం. ఫస్ట్ నెంబర్ ఏముంది, 5 ఉంది. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏముంది, 7 ఉంది. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏముంది, 6 ఉంది. బట్ అన్నిటికంటే చిన్నది ఏదవుతుంది, 5. కాబట్టి ఈ నెంబరు మనకి స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది అనమాట. అందుకు దాన్ని సర్కిల్ చేయాలి. తర్వాత కూడా మనకి అన్నింటిలోనూ 3 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ నెంబర్ని మనం ఏం చేయాలా, చూసినట్లయితే ఇందులో 3 ఉంది, సెకండ్ దాంట్లో 3 ఉంది, థర్డ్ దాంట్లో కూడా 3 ఉంది. ఇప్పుడు మరి ఏం చేయాలని అంటే సెకండ్ డిజిట్ని మనం కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ డిజిట్ ఇక్కడ ఏముంది, 0 ఉంది. ఇక్కడ 7 ఉంది. ఇక్కడ 5 ఉంది అనమాట. కాబట్టి అన్నిటికంటే చిన్నది ఏది, 0. కాబట్టి 302ని మనం ఏం చేయాలా, ఇలా సర్కిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. కాబట్టి అన్నిటికంటే చిన్నది ఏది, 4. కాబట్టి 417ని మనం ఏం చేయాలా, సర్కిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత జీ క్వశ్చన్లో కూడా మనకి అన్నింటిలోనూ 3 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ డిజిట్ని మనం చూస్తాము. 8 ఉంది. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది. కాబట్టి అన్నిటికంటే చిన్నది ఏది, 7. కాబట్టి 756ని మనం సర్కిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూసినట్లయితే హెచ్ క్వశ్చన్లో అన్నింటిలోనూ మరి 3 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ డిజిట్ని చూద్దాం. 2 ఉంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. కాబట్టి అన్నిటికంటే చిన్నది అది 1. కాబట్టి మనం ఏం చేయాలా, 116ని సర్కిల్ చేయాల్సి ఉంటుంది. వీడియో చూసిన వారు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి.